afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial today, 22/10/2024. So, what does the author say? ఏమంటున్నారంటే ద డిగ్రేడేషన్ ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్ ఈజ్ అన్ అర్జెంట్ గ్లోబల్ ఇష్యూ. అంటే పర్యావరణంలోని మనకి న్యాచురల్ ఎకోసిస్టమ్ అంటే నేచర్, అంటే ప్రకృతిలోని ఎకోసిస్టమ్ అంటే పర్యావరణం అంతాను ఏమవుతుంది, డిగ్రేడ్ అయిపోతుంది, దినదినంగా అది క్షీణించుకుపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా ప్రపంచం అంతా దీన్ని ఒక ఇష్యూగా తీసుకుని ఎలాగ మనం మారాలి, ఎలాగ ఈ వేడిని తగ్గించాలి. ఎందుకంటే ఇది అక్టోబర్ లాస్ట్ వీక్ వచ్చింది, ఆల్మోస్ట్ మాకు 38, 40 అలా ఉందన్నమాట. మాట్లాడితే వర్షాలు లేకపోతే తుఫాన్లు, 5 రోజులు ఎండ బీభత్సం అనమాట. అంటే రోడ్లు కూడా బద్దలైపోతాయేమో అన్నట్టుగా. ఎవరన్నా ఎక్కడైనా అడిగినా విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల్లోని ఏంటంటే బాబు రెండో సమ్మర్ లాగా ఉంది అంటున్నారు. అలాగా ఎందుకు అవుతుంది? ఇక్కడ మనకి దగ్గరే కాదు, ప్యారిస్లోని ఇప్పుడు నేను కానీ ఎవరన్నా న్యూస్ చూస్తే ప్యారిస్లో వరదలు, ఓకే, ఎక్కడ పడితే అక్కడ అనమాట. వెర్రి వానలు లేకపోతే విపరీతమైన ఎండలు. సో ఇవన్నీను పర్యావరణం డిగ్రేడ్ అయ్యింది. దాన్ని ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక ప్రపంచ ఇష్యూగా తీసుకుని దాన్ని మనం ఏం చేయాలండి? ఇట్స్ అన్ అర్జెంట్ గ్లోబల్ ఇష్యూ. అండ్ ఇండియా, భారతదేశం కూడా విత్ ఇట్స్ వాస్ట్ జియోగ్రఫికల్, అంటే మనకి చాలా ఎక్కువ జియోగ్రఫీ, ల్యాండ్ అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ, పర్యావరణంలోనే భిన్నత్వాలు చాలా ఉన్నాయి. మనకు కూడా ఏం ఎక్సెప్షన్ కాదంటే మనకు కూడా డిగ్రేడేషన్ జరుగుతుంది. వీఆర్ నో ఎక్సెప్షన్. ఇది ఈ కంట్రీ బాగుంది, ఈ కంట్రీ బాగాలేదని ఏం లేదు. ఓకే, విత్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఇట్స్ అంటే ఇండియా. ఓకే, టోటల్ జియోగ్రఫికల్ ఏరియా, మనకి ఇండియాలో ఉన్న టోటల్ ఏరియా తీసుకునే జియోగ్రఫికల్ ఏరియాలో 30% ల్యాండ్ డిగ్రేడేషన్, అంటే భూమి రోజు రోజుకి క్షీణించిపోతుంది అనమాట. ద నీడ్ ఫర్ ఇండియా టు అడాప్ట్ అ కాంప్రిహెన్సివ్ నేచర్ రెస్టరేషన్. ఇప్పుడు ఆ తక్షణమే మనకి ఏం చేయాలండి? మనం ఒక అవలంబించుకోవాలి. ఏంటది? కాంప్రిహెన్సివ్, కంప్లీట్ నేచర్, ప్రకృతి రెస్టోరేషన్. మళ్ళీ ఆ రోజుల్లో ఎలాగుండేదో అలా రిస్టోర్ చేయగలగాలి. అలాంటి చట్టం ఒకటి ఈజ్ మోర్ అక్యూట్, ఈజ్ మోర్ సివియర్గా ఉండే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి అని ఆథర్ గారు అంటున్నారు. ద నేచర్ రిస్టోరేషన్ లా, NRL, ఓకే, అంటే ప్రకృతిని మళ్ళీ ఎలా ఉండేదో పూర్వ వైభవంలో తీసుకురావాలి అనే చట్టం, విచ్ వాజ్ ఎనాక్టెడ్ బై ద యూరోపియన్ యూనియన్. దీన్ని ఎవరు ఆమోదించారు, ఎవరు ప్రతిపాదించారు? EU ప్రతిపాదించింది. ఇన్ అన్ ఇన్స్పైరింగ్ మోడల్. ఇదేంటండి? ఇది ఒక ఇన్స్పైరింగ్ మోడల్, అంటే అందరినీ ప్రేరేపిస్తుంది మంచి వైపుకి. ఓకే, ఫ్రమ్ విచ్ ఇండియా కెన్ డ్రా పాయింట్స్ టు ట్యాకిల్. ఈ లాని చూసుకుని ఇండియాకి కావాల్సిన పాయింట్స్ని కొన్ని తీసుకోవచ్చు. కెన్ డ్రా, ఓకే, పాయింట్స్ దేనికి? టు హ్యాండిల్ ఇట్స్ గ్రోయింగ్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్. అంటే దినదినంగా భారతదేశంలో కూడా పెరిగిపోతుంది ఏంటి? పర్యావరణం యొక్క కాలుష్యం కానీ దాని యొక్క ఆ ప్యూరిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఓకే, క్షీణించుకుపోతుంది అనమాట. ది NRL అడాప్టెడ్ బై EU's ఎన్వైరన్మెంటల్ కౌన్సిల్ ఆన్ June 17, 2024, ఈ సంవత్సరమే. ఓకే, ఈజ్ అ గ్రౌండ్ బ్రేకింగ్, అంటే ఒక కొత్త మార్గం వేసిందనమాట ప్రపంచం అంతటికి. గ్రౌండ్ బ్రేకింగ్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. అంటే అందరు ఇలా వెళ్తుంటే సడన్గా ఈ NRL అన్నది, బాబు ఇలా వెళ్ళండిరా మీరు అందరూ, ఇదిగో కొత్త మార్గం చూపెడుతున్నాను, ప్రపంచాన్ని, ఎర్త్ని, ఓకే, భూమండలాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి, మీకు ఉన్నది ఒకటే భూమి అన్నట్టుగా పీస్ ఆఫ్ లెజిస్లేషన్. దీని ఎయిమ్ ఏంటండి? ఎటువైపు ఇది ఫోకస్ చేస్తుందంటే రిస్టోర్ ద హెల్త్ ఆఫ్ యూరోప్స్ ఎకోసిస్టమ్. అంటే యూరోప్ యొక్క పర్యావరణం, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నింటినీ మళ్ళీ పూర్వ వైభవం రిస్టోర్, మళ్ళీ ఆ వైభవం తేవాలి అని వాళ్ళు చాలా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ద రెగ్యులేషన్ వాజ్ ఎండార్స్డ్ బై మెజారిటీ ఆఫ్ EU మెంబర్ స్టేట్స్. ఇలాంటి ప్రతిపాదనని మెజారిటీ, అంటే EUలోని ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకోండి, మెజారిటీ 28 మంది సంతకం పెట్టారనమాట. ఓకే, ఎండార్స్డ్ అంటే అప్రూవ్డ్. ఓకే, రిప్రజెంటింగ్ 66.07% ఆఫ్ ది EU. 66.07% యూరోప్లోని యూనియన్లో ఉన్న పాపులేషను సంతకం పెట్టారనమాట. వాళ్ళు ఆమోదముద్ర ఇచ్చారు. ఇది ఒక మైల్ రాయి, మార్కింగ్ అ మైల్ స్టోన్. ఇందులోని గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్,
ప్రపంచం అంతా పర్యావరణాన్ని ఎలా మనం దాన్ని గవర్నెన్స్ చేయాలి, ఎలా మనం సంరక్షించుకోవాలి, ఎలా దాన్ని మనం మెల్లిగా తీసుకువెళ్ళగలగాలి. ఇటువైపు restoring the old greatness of the ecosystem and see that it does not degrade by the day. ఓకే, అలాంటి గవర్నెన్స్లో వెళ్ళాలన్నమాట, అటువంటి పరిపాలనా దక్షతలోని. ద లా మ్యాండేట్స్ దట్ అట్లీస్ట్ 20%. ఈ చట్టం మ్యాండేట్ అంటే కంపల్సరీ ఏం చేస్తుంది, 20% ఆఫ్ ది EU's ల్యాండ్ అండ్ సీ ఏరియా, 20% అంతా వద్దంటున్నారు. యూరోపియన్ యూనియన్లోని ల్యాండ్ సీ ఏరియాస్ మస్ట్ బి రిస్టోర్డ్ బై 2030. అంటే ఇంకొక 6 ఏళ్లలో, ఇంకొక 6 ఇయర్స్లో 20% EU ల్యాండ్, EU ఒక సీ ఏరియా అప్పుడు ఉన్న వైభవంకి ఇంకో 6 ఏళ్ళలో తేగలిగితే బ్రహ్మాండం. ఓకే అని అంటాను. విత్ ద గోల్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ఈకోసిస్టమ్స్ ఇన్ నీడ్. గోల్ ఏంటండి, ఉన్న అన్ని ఈకోసిస్టమ్లు ఓకే ఇన్ నీడ్, అవసరం ఉంది. ఏముంది దానికి, ఇన్ నీడ్ ఆఫ్ ఏంటది, రెస్టోరేషన్. ఇన్ నీడ్ ఆఫ్ ఏమన్నారు ఆథర్ గారు, ఇన్ నీడ్ ఆఫ్ ఏమన్నారు ఆయన, ఇన్ నీడ్ ఆఫ్ రెస్టోరేషన్. కంప్లీట్గా అప్పుడు పూర్వ వైభవం తేవాలి. ఫుల్లీ బై అప్పటికి 250, అంటే ఇంకొక 26 ఏళ్ళలోనే ఫుల్ వచ్చేయాలి. 20% 2030కి. ఓకే, ఇంకొక 26 ఏళ్ళు అంటే 2050 కల్లా 100% వచ్చేయాలి. ఓకే, 100% వచ్చేయాలి. సో ద NRL ఇస్ పార్ట్ ఆఫ్ ది EU బయోడైవర్సిటీ స్ట్రాటజీ. ఈ చట్టం ఏంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క బయోడైవర్సిటీ అంటే అక్కడ ఉన్న జీవమే కాదు, అక్కడ ఉన్న జీవంతో పాటు జీవరాశులు, మొక్కలు, యానిమల్స్, పీపుల్, అన్నీ, నీళ్ళు, గాలి, అన్నీ ఏది కాలుష్యం అవ్వకుండా ఈజ్ పార్ట్ ఆఫ్ ది EU బయోడైవర్సిటీ స్ట్రాటజీ ఫర్ 2030. 2030కి ఇది వేసుకున్న ఈరోజు తొలి మెట్టు అన్నమాట. అండ్ ద యూరోపియన్ గ్రీన్ డీల్, గ్రీన్ అంటే బాగా మొక్కలు అన్నీ, అంటే పొల్యూషన్ తగ్గించగలగాలి. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు గ్రీన్ డీల్. అండ్ ద యూరోపియన్ గ్రీన్ డీల్ అండ్ ఇట్ సీక్స్ ఏం కోరుకుంటుందండి, టు రివర్స్ ద అలార్మింగ్ ట్రెండ్ ఆఫ్ బయోడైవర్సిటీ. రివర్స్ చేయాలి. అలార్మింగ్ ట్రెండ్ అంటే గంటలు మోగిపోతున్నాయి, అంటే ఎలాంటి గంటలు, భయాందోళకమైన గంటలు అన్నమాట. ఎందుకు, పర్యావరణం చాలా కాలుష్యం అయిపోయింది, చాలా పాడైపోయింది, చాలా వేడి వచ్చేస్తుంది, నీళ్ళు లేవు, భూగర్భ జలాలు పోతున్నాయి, ఓకే, పొల్యూషన్ ఎక్కువైపోయింది, స్కిన్ ర్యాష్లు వస్తున్నాయి, ఎండ ఒక కైండ్ ఆఫ్ దీనివల్ల స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, మనమే పాడు చేసేసుకుంటున్నాం. అందుకని వాళ్ళు ఏమన్నారు, టు రివర్స్. ఒక చెడ్డ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు మనం అన్నీ పూడ్చుకుంటూ రావాలి, మనం చేసిన బ్యాడ్ అంతటి నేను. ఓకే, లేదు అంటే ఇంకా వర్స్ అయిపోద్ది. సో ద అలార్మింగ్ ట్రెండ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ చాలా పోయింది. వీఆర్ క్లియరింగ్ ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ సివిలైజేషన్. ఓకే, క్లియరింగ్ ఫారెస్ట్, బయోడైవర్సిటీ యాజ్ ఓవర్ 80%. 80% యూరోప్స్ హ్యాబిటాట్ ఆర్ ఇన్ యూరోప్ అనే ఓకే కంట్రీస్లో ఉన్నవాళ్ళు హ్యాబిటాట్స్, పీపుల్ హు స్టే ఆర్ ఇన్ పువర్ కండిషన్, చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నారు. ఇట్ ఫోకసెస్ ఆన్ ఎ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఈ NRL అన్నది ఏదో నేరోగా కాదు, బ్రాడ్గా అన్నిటిని కలుపుకొని వెళ్తుంది. బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఏంటంటే అవి ఫారెస్ట్, అడవులు, ఓకే, వ్యవసాయ భూములు, నదులు, అర్బన్ స్పేసెస్, అంటే సిటీలో మనం కట్టుకుంటాం చూడండి బహుళ అంతస్తులు, అక్కడ కూడా అర్బన్ స్పేసెస్, ఇంప్లిమెంటింగ్ స్పెసిఫిక్ మెజర్స్, కొన్ని స్పెసిఫిక్గా ఇవే ఉండాలి. ఏంటవి, రిస్టోరేషన్ ఆఫ్ 2500 కిలోమీటర్స్ ఆఫ్ రివర్స్, 2500 కిలోమీటర్ల నదులు, ఓకే, ఇంటూ ఫ్రీ ఫ్లోయింగ్ రివర్స్, ఎక్కడ డ్యాములు ఏం కట్టకూడదు, అలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి. ఓకే, అండ్ ప్లాంటింగ్ ఆఫ్ 3 బిలియన్ 300 కోట్ల అడిషనల్ ట్రీస్ మనం పాతాలి, సాప్లింగ్స్, ఎప్పటికల్లా ఇంకొక 6 ఏళ్ళలో ఇవన్నీ చెయ్యాలి, మనం చెయ్యాలి.
ద ఎన్వైరన్మెంట్ ఎకనామిక్ కేస్ ఫర్ ఇండియా. ఓకే, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకనామిక్ కేస్ ఎవరికండి? ఇండియాకి. ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? ఇండియా ఇస్ గ్రాప్లింగ్. ఓకే, చూడండి మంచి వర్డ్ వాడారు. ఏమన్నారు ఆయన? ఇండియా ఈజ్ గ్రాప్లింగ్. గ్రాప్లింగ్ అంటే ఏంటి? వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ సిమిలర్ ఇఫ్ నాట్ మోర్ సివియర్. అంటే యూరోప్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటివే మనకి ఉన్నాయి. అవి కాకపోతే అంతకన్నా ఇంకా దారుణమైన, ఇంకా సీరియస్ అయిన పర్యావరణ ఛాలెంజెస్ ఓకే మనం ఎదుర్కొంటున్నాం అనమాట. చాలా ప్రశ్నార్థకంగా ఉండిపోయి చాలా. అకార్డింగ్ టు ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏమంటున్నారు? డెజర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్, డెజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్. డెజర్టిఫికేషన్ అంటే ద ప్రాసెస్ బై విచ్ డ్రై ల్యాండ్ ఇకోసిస్టమ్ డిగ్రేడ్ అండ్ బికమ్ మోర్ యారిడ్. ఆల్మోస్ట్ ఎడారి అయిపోద్ది అనమాట. ఓకే, బికమ్ మోర్ యారిడ్, డ్రై అయిపోద్ది అనమాట. ARID. సో ఇస్రో ఏమంటుంది? డెజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ నియర్లీ 97.85 97.85 మిలియన్ హెక్టార్లు అంటే 29.7% అనమాట. అది 29.7% ఆఫ్ ఇండియాస్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. ఓకే, ఇండియాలో ఉన్న టోటల్ జియోగ్రఫికల్ ఏరియా అండర్వెంట్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఇది చాలా అలార్మింగ్. ఓకే, ఇది చాలా అలార్మింగ్. ఇన్ 2018-19 18-19 సంవత్సరాల్లో ఏ షార్ప్ ఇంక్రీజ్ ఫ్రమ్ 94.53 94.53 మిలియన్ హెక్టార్లు ఇన్ 2003-2005. ఓకే, ఇట్స్ అ షార్ప్ ఇంక్రీజ్ ఫ్రమ్ సో అండ్ సో టు సో అండ్ సో. అంటే ఏమైంది మనకి? ఇలా దినదినంగా పర్యావరణం క్షీణించుకుపోతుంది. ల్యాండ్ అంటే ఫారెస్ట్లు క్లియర్ చేస్తున్నాం, కొండలు కొట్టేస్తున్నాం, రోడ్లు వేసేసుకుంటున్నాం, ఇల్లులు కట్టేస్తున్నాం, కొండల మీద కూడా ఎక్కిపోతున్నారు కొంతమంది అయితే. ఓకే, కొండ మీద కూడా నివసించేస్తున్నారు. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? డిజర్టిఫికేషన్ ఇన్ పర్టికులర్ అంటే మోర్ యారిడ్, ఇంకా డ్రై అయిపోవడం ఈజ్ అ గ్రోయింగ్ కన్సర్న్. ఇది ఒక పెద్ద చూడవలసిన, ఆన్సర్ చేయవలసిన, మనకి తక్షణమే చూడవలసిన పెద్ద సమస్య. ఇదో సమస్య. ఎందుకంటే 83.69 మిలియన్ హెక్టార్లు ఎఫెక్ట్ అయ్యిందనమాట. ఎప్పుడు? 18-19లో. ద రిపోర్ట్ హైలైట్స్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్ ప్రివలెంట్ ఇన్ కీ స్టేట్స్. రిపోర్టు మనకి బాగా ప్రస్ఫుటంగా ఏం చూపెడుతుంది? భూమి అన్నది పాడైపోతుంది. ఎక్కడ పాడైపోతుందండి? కీ స్టేట్స్, ఏవైతే ఇంపార్టెంట్ స్టేట్స్ అవి ఏంటంటే అవి గుజరాత్లో పాడైపోతుంది, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, విచ్ టుగెదర్ ఫామ్ ఈ 4 రాష్ట్రాలు కలిపితే 23.79% ఆఫ్ ఇండియాస్ డీసర్టిఫైడ్ ల్యాండ్ ఏరియా. డిజర్టిఫైడ్ అంటే ఏంటి? టోటల్గా 100% ఉంటే డిజర్టిఫైడ్ ఈ 4 రాష్ట్రాలు 23.79% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అది మనకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇవి కీ స్టేట్స్, మామూలు ఆసామోసి రాష్ట్రాలు కాదు ఇవి. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఇండియా హ్యాస్ ఆల్రెడీ మేడ్ కన్సిడరబుల్ స్ట్రైడ్స్. ఇండియా చెప్పుకోదగ్గ ముందడుగులే వేసింది. ఏంట్లోని? ఆన్సర్ చేయడంలోనే ఈ సమస్యల్ని, అడ్రసింగ్ దీస్ ఇష్యూస్. ఎలాగా? సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ ఇండియా మిషన్. మనం ఒక నడుం బిగించాం. గ్రీన్ ఇండియా అని ఒక మిషన్ మీద బయలుదేరాం. ద ప్రధానమంత్రి కృషి సించయి యోజన. ప్రధానమంత్రి గారి కృషి అంటే రైతులు. ఓకే, సించయి యోజన. ద ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. చూడండి అంత మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. నెక్స్ట్ ఏమన్నారు? ఫస్ట్ ప్రధానమంత్రి, ఓకే, ప్రధానమంత్రి కృషి సించయి యోజన. నెక్స్ట్ ద ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇట్స్ అ స్టడీ ఆఫ్ ద రిలవెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ వాటర్ షెడ్ ఎయిమ్డ్ అట్ అ సస్టైనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. ఓకే, ద రిలవెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వాటర్ షెడ్ ఎయిమ్డ్ అట్ ద సస్టైనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. దాని దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటిని, విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్.
ఎన్డీఏ వాళ్ళు మొదలుపెట్టిన వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అనమాట. అండ్ ద నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, అంటే డిఫారెస్టేషన్ అంటే మొక్కలు నరికేయడం చెట్లని, అఫారెస్టేషన్ అంటే నాట్లు వేయడం, మొక్కల్ని పాతడం. హవెవర్ ద స్కేల్ ఆఫ్ ది ప్రాబ్లమ్ డిమాండ్స్ అ మోర్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్. కానీ ఎంత చేసినప్పటికీను స్కేల్ అంటే ఇది చిన్న విషయం కాదు, చాలా మ్యాగ్నిట్యూడ్ పెరిగిపోయిందనమాట డిగ్రేడేషన్. కనుక ఈ ప్రాబ్లమ్ని డిమాండ్ ఏం చేస్తుంది, ఇంత పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇది కాంప్రిహెన్సివ్ అప్రోచ్ ఉండాలి, కంప్లీట్ అప్రోచ్ ఉండాలి, ఏదో ఉమ్ముతడి పనిగా ఉండకూడదు అని ఆథర్ గారు అన్నారు. జస్ట్ యాజ్ ది EU's NRL సెట్స్, యూరోపియన్ యూనియన్లో ఎలాగైతే ఆ చట్టం NR లా సెట్స్ లీగల్లీ బైండింగ్, చట్టం నిన్ను బైండ్ చేస్తుంది అనమాట, అతికించేస్తుంది నేను. ఓకే, నువ్వు తూచా తప్పకుండా చెయ్యాలి. బైండింగ్ టార్గెట్స్ ఫర్ ఇకోసిస్టమ్ రెస్టరేషన్. ఇండియా నీడ్స్ సచ్ ఎ నేచర్ రెస్టరేషన్ లా. ఇండియా కూడా అటువంటి లా ఉండాలి. అది ఏం చేయాలి, దట్ మ్యాండేట్స్ అంటే షుడ్ మేక్ ఇట్ మస్ట్, షుడ్ చేయాలి. ఏంటి, ద రెస్టరేషన్ ఆఫ్, మళ్ళీ పూర్వవైభవం తేవాలి. దేనికి, డిగ్రేడెడ్ ల్యాండ్స్కేప్స్, పాడైపోయిన పర్యావరణంలో ఉండే భూమి ఏరియా అంతటిని. ఎన్షూరింగ్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఇట్స్ ఈకోసిస్టమ్. ఓకే, దాని ఈకోసిస్టము ఇవాళ రేపటికి కాదు, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఒక్కసారి ఒక లెవెల్ తీసుకెళ్ళి దాని ఈకోసిస్టమ్ని మళ్ళీ మనం రెస్టోర్ చేయగలిగితే అది అలా లాంగ్ టర్మ్ వెళ్ళాలి. కానీ ఈసారి చేసామండి రేపు పడిపోవచ్చు కాదు, అలా మెయింటైన్ చేయగలగాలి. అది ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. వాట్ ఏ లా ఇన్ ఇండియా కుడ్ లుక్ లైక్. అసలు ఇండియాలోని లా ఎలా ఉంటుంది? ఏ నేచర్ రెస్టరేషన్ లా, NRL అన్నారు కదండి ఇందాకలా. నేచర్ రెస్టరేషన్ లా ఇన్ ఇండియా ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద EU's మోడల్. ఎవరి మోడల్ మనం ఇన్స్పైర్ అయ్యాం, ఎవరిని చూసి మనం పాజిటివ్ ఇన్స్పిరేషన్ అంటాం కదా, అంటే ఇలా ఉంటే బాగుంటుంది భారతదేశానికి అని EU మోడల్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాం అనమాట. దిస్ కుడ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఏంటేంటి ఉండొచ్చు? ప్రథమంగా ఇన్ ద లిస్ట్ ఈస్ రెస్టరేషన్ టార్గెట్స్. ఇండియా ఏం చేయాలండి, టు రిస్టోర్ 20% ఆఫ్ ఇట్స్ డిగ్రేడెడ్ ల్యాండ్ ఎప్పటికల్లా 2030 కల్లా, విత్ ద గోల్ ఆఫ్ రిస్టోరింగ్ ఆల్ ఈకోసిస్టమ్స్. ఉన్న అన్ని 100% ఎప్పటికల్లా వచ్చేయాలి, 2050 కల్లా వచ్చేయాలి. ఇందులోనే ఏవేవి ఉన్నాయి? ఫారెస్ట్ ఉంది, అడవులు, వెట్లాండ్, నదులు, ఓకే, వ్యవసాయ భూములు, అర్బన్ గ్రీన్ స్పేసెస్. అర్బన్లోని మనకి గ్రీన్ స్పేసెస్, ఓకే, అంటే లంగ్ స్పేస్ అంటూ ఉంటాం చూడండి. సో వాటిని కూడా మనం డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఏమంటారు ఆయన, 2 ఈజ్ ద వెట్లాండ్ రెస్టరేషన్. ఓకే, వెట్లాండ్ మనం రిస్టోర్ చేయాలి. వైల్ పీట్ ల్యాండ్ అంటే ఏంటి, ఈ పీట్ అన్నది మొక్కలు, ఓకే, ఈ ఆకులు అన్నీ వచ్చి వెళ్ళలేదు. వెట్లాండ్స్ క్యారెక్టరైజ్డ్ బై లేయర్స్ ఆఫ్ పార్షియల్లీ డీకేడ్, అంటే ఫుల్గా కుళ్ళిపోవు, పార్షియల్గా డీకే అయిపోయిన ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ పీట్ దట్ ఫార్మ్ ఇన్ వాటర్ లాగ్డ్ సాయిల్. ఇది ఎక్కడ ఉంటుంది, నీళ్లు ఆగిపోయి అలా మురుగు పట్టేసిన అలాంటి సాయిల్, అలాంటి భూమి మీద అలాంటి మట్టిలో ఉంటుంది. పీట్ ల్యాండ్స్ ఆర్ లెస్ కామన్ ఇన్ ఇండియా. క్రిటికల్ వెట్లాండ్ సచ్ యాజ్ ద సుందర్బన్స్ అండ్ ద చిలికా లేక్. సుందర్బన్స్, చిలికా లేక్ ఏం సపోర్ట్ చేస్తాయి, బయోడైవర్సిటీ అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, డివిజన్ సెక్వెస్టర్ చేసేస్తాయి. ఏ లా కుడ్ టార్గెట్ రెస్టోరింగ్, ఒక లాన్ తీసుకురావాలి మనం, ఏంటి, 30% డిగ్రేడెడ్ వెట్లాండ్స్ బై 2030. రెస్టోర్ ది వెట్లాండ్స్ ఎంతవరకు, 30%. ఎప్పటి వరకు, ఎప్పటిలోగా, 2030 లోగా. ఓకే, వెట్లాండ్ రెస్టరేషన్, 30% of degraded wetland must come back to the original form by the year 2030. By the year 2030. Next ఏమంటారు, 3rd is biodiversity in agriculture. ఓకే, భిన్నత్వం ఉండాలి బయోలోని. ఎక్కడ, వ్యవసాయంలో. అగ్రికల్చర్ డామినేట్స్ ఇండియాస్ ల్యాండ్స్కేప్. భారతదేశం అనగానే వ్యవసాయ ద్వారా, అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఇండియా. ఓకే, ప్రమోటింగ్ అగ్రోఫారెస్ట్రీ ఉండాలి. అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మనం ఒక అవలంబించుకున్నాం అనుకోండి పద్ధతి, అది అలాగా ఉంచాలి కానీ పడిపోయి లేచి పడిపోయి అలాగా ఉండకూడదు. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కుడ్ రిస్టోర్ ఫామ్ ల్యాండ్స్.
వ్యవసాయానికి పనికొచ్చే భూమిని పెంచుకోవచ్చు మనం. ఇండికేటర్స్ సచ్ యాజ్ ది బటర్ఫ్లై ఆర్ బర్డ్ ఇండెక్స్ యూజ్డ్ ఇన్ ద EU కుడ్ ట్రాక్ ప్రోగ్రెస్. ఎంత బాగా అన్నారు చూడండి ఆథర్ గారు. ఏమన్నారు? ఇండికేటర్స్ ఏం కావాలంటే ఇండియాకి బటర్ఫ్లై అండ్ బర్డ్ ఇండెక్స్. ద గ్రాస్ ల్యాండ్ బటర్ఫ్లై ఇండెక్స్ ఏంటంటే ఓకే, ఇది పాపులేషన్ ఆఫ్ 17 గ్రాస్ ల్యాండ్ బటర్ఫ్లై స్పీసీస్ అక్రాస్ EU ఉండేవి. The index is calculated annually by the European Butterfly Monitoring Scheme, partnership and distribution of the European Environmental Agency. The index is used denikandi to monitor progress towards biodiversity strategy. Eppadikalla by 2030 and the sustainable development, life on land. Mari common bird index entante, the index is abundance of common birds across any 25 యూరోపియన్ కంట్రీస్లో. ద ఇండెక్స్ ఇస్ యూస్ టు మానిటర్ ప్రోగ్రెస్. ఇందులో ఏం చేయం మనం? దీన్ని కూడా లైఫ్ ఆన్ ల్యాండే. ఓకే, బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్. ఓకే, బర్డ్స్ బటర్ఫ్లైస్ ఓకే సీతాకోకచిలుకలు ఆర్ గుడ్ ఇండికేటర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ హెల్త్. ఈకోసిస్టమ్ ఆరోగ్యం ఎలాగుంది అని చెప్పడానికి మనకి పక్షులు సీతాకోకచిలుకలే పెద్ద ఇండికేటర్స్. బికాస్ దే ఆర్ సెన్సిటివ్. అవి చాలా ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా అవి బతకలేవు. దే ఆర్ సెన్సిటివ్ టు ఎన్వైరన్మెంటల్ చేంజ్ అండ్ లివ్ ఇన్ మెనీ హ్యాబిటాట్స్. చాలా హ్యాబిటాట్స్లో ఉండిపోతాయి. ఓకే, ఉండగలవు, ఉండిపోతాయి కాదు, ఇవి ఉండగలవు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఆథర్ ఈస్ సేయింగ్. నెక్స్ట్ ఏం చేయాలి? 4th, రివర్ రిస్టరేషన్. నదుల్ని మనం కాపాడుకోవాలి. ఇండియా కుడ్ ఫోకస్ ఆన్ రిస్టోరింగ్ ఫ్రీ ఫ్లోయింగ్ రివర్స్ బిగినింగ్ విత్, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? ఇండియా అనగానే గంగా, యమున. అడ్రస్సింగ్ పొల్యూషన్ అబ్స్ట్రక్షన్ అంటే సారీ టు సే అండ్ కానీ సగం కాలిన డెడ్ బాడీస్ని, పువ్వుల్ని, దేవుణ్ణి కలిపేయడం, ఇవన్నీ మనం కొద్దిగా ఈకో గణపతి, ఇవన్నీ చేస్తే మనకు కూడా, పర్యావరణం కూడా, రాబోయే తరాలకు కూడా, ఈ భూమికి కూడా, మన భారతదేశంలో ఉండే ఆ భూమి ఏదైతే 30% పాడైపోయిందో దాన్ని మళ్ళీ మనం పూర్వ వైభవం తెచ్చుకోవచ్చు. ఆ 30లో 20% ఎప్పటికీ 2030 కల్లా, 100కు 100% 2050 కల్లా. ఓకే, అది మన చేతుల్లో ఉంది. ఎందుకంటే మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎంత మంచి ఎర్త్ని ఇచ్చారు. అదే ఎర్త్ని మన పిల్లలకి ఇస్తున్నామా అని గుండె మీద చేసుకుంటే లేదు అనే ఆన్సర్ వస్తుంది. దానికి మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్న క్వశ్చన్ మనమే వేసుకోవాలి. మనమే వేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. 5th ఈజ్ అర్బన్ గ్రీన్ స్పేసెస్. ఓకే, అంటే మనకి ఇప్పుడు వైజాగ్లోని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎనీ గివెన్ టైం 40,000 పీపుల్ ఉంటారు. అందులో అట్లీస్ట్ 15,000 to 20,000 వెహికల్స్ ఉంటాయి. సో అక్కడ ఏం చేశారంటే ఓల్డ్ జైల్ని వాళ్ళు అర్బన్ లంగ్ స్పేస్ కింద కన్వర్ట్ చేశారు. ఈ కాలుష్యమైన గాలి అంతా అక్కడికి వెళ్ళి ఆ చెట్లన్నీ పీల్చుకొని ఉదయం కల్లా ఫ్రెష్. దట్స్ కాల్డ్ యాజ్ ద అర్బన్ లంగ్ స్పేస్. చూడండి, అర్బన్ గ్రీన్ స్పేసెస్, మొక్కలు బాగా పెంచాలి. టు కాంబాట్, ఫైట్ చేయాలి. ఏంటి? అర్బన్ డిగ్రేడేషన్స్. మనకి సిటీలో ఒక వేడి ఉంటే, ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గర ఒక వేడి ఉంటుంది, స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక వేడి ఉంటుంది అనమాట. ఓకే, గాజువాకలో ఒక కైండ్ ఆఫ్ వేడి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి. దీన్ని మనం ఫైట్ చేయాలి. ఏంది? అర్బన్ ఏరియాస్లోని పర్యావరణం ఇంకా తగ్గిపోతుంది. ఇండియా షుడ్ ఎన్ష్యూర్, గ్యారంటీ చేయాలి, నో నెట్ లాస్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్. అంటే పూర్తిగా గ్రీన్ స్పేస్ అనేది నష్టపోకూడదు. ప్రమోటింగ్ అర్బన్ ఫారెస్ట్ ఇన్ సిటీస్. మనం ఏం చేయాలండి? అర్బన్ ఏరియాస్లోనే మొక్కలు బాగా పెంచాలి, దట్టంగా అడవిలా తయారు చేసేది. ఇవి ఎక్కడుంటాయి? మనకి బెంగళూరులో ఉంటుంది, ఇంకోటి ఢిల్లీ. ఆ తలక్తోరా స్టేడియం దాటిన తర్వాత అటువైపు ఈస్ట్ పటేల్ నగర్ వెళ్తూ ఉంటే మీకు బై రోడ్డు అర్బన్ ఫారెస్ట్ కనబడుతుంది. పెద్ద గోడలు కట్టేసి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్ని చెట్లు ఉన్నాయి ఏంటి, దాని మీద PhD చేసిన పిల్లలు ఉంటారు. ఓకే, విచ్ ఫేస్ హీట్ ఐలాండ్స్. ఓకే, ఇవి ఏం చేస్తాయి? దే ఫేస్ హీట్ ఐలాండ్స్ అండ్ డిక్లైనింగ్ ఎయిర్ క్వాలిటీ. చూడండి, అర్బన్ ఏంటేంటి జరుగుతున్నాయో. దే ఫేస్ హీట్ ఐలాండ్స్ అండ్ డిక్లైనింగ్ ఎయిర్ క్వాలిటీ. రోజుకి ఎయిర్ క్వాలిటీ. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిందనుకోండి, ఢిల్లీలోనైతే ఇంకా అసలు ఫ్లైట్లు ల్యాండ్ అవ్వో, చెత్త అంతటిని కాలుస్తూ ఉంటారు. దాని నుంచి ఒక స్మోకు, ఈ స్మాగ్, ఫాగ్, ఇంక అడక్కండి.
పల్మనాలజికల్ డిజార్డర్స్ ఎన్ని వచ్చేస్తాయో మనుషులకి అక్కడ. ఓకే, సో ఇవన్నీ మనం ట్యాకిల్ చేయాలి, ఇప్పుడు హ్యాండిల్ చేయాలి, వీటిలన్నిటికీ ఒక ఆన్సర్ చెప్పాలి. NDA 3.0 మనం కూడా గవర్నమెంట్దే అంతా అంటే తప్పు, మనం కూడా ఎకనామిక్ అండ్ సోషల్ బెనిఫిట్స్ ఆఫ్ రిస్టరేషన్, ఆర్థికంగా లాభం ఏంటి, సామాజికంగా లాభం ఏంటి అంటే పూర్వ వైభవం తెస్తే వాతావరణానికి. ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్ ఎ లా వుడ్ ఎక్స్టెండ్ బియాండ్ ఎన్వైరన్మెంటల్. ఉత్తి వాతావరణం రిస్టరేషన్ చేసిస్తే అబ్బో అని కాదు, అంతకన్నా ఎక్కువ ఏదో ఉంది. అదేంటి? అకార్డింగ్ టు ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నేచర్ రిస్టరేషన్ కుడ్ గ్లోబల్లీ జనరేట్ ఎకనామిక్ రిటర్న్స్. ఆర్థికంగా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఎంత వస్తుందండి? $10 trillion యాన్యువల్లీ బై 2030. 6 ఏళ్లలో. ఎవరికి? భారతదేశానికి. ఇన్ ఇండియా రిస్టోరింగ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్, మనకి ఇంకెందుకు పనికిరాదు, భూమి పాడైపోయింది అన్న దానిగానే మనం మళ్ళీ బతికించుకోగలిగితే వుడ్ ఎన్హాన్స్ అగ్రికల్చర్, ఇంప్రూవ్ అగ్రికల్చర్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకే, వాటర్ సెక్యూరిటీ పెరుగుతుంది, క్రియేట్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్, కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. ఎక్కడ? పల్లెటూరుల్లో, ఇన్ రూరల్ ఏరియాస్. ద లా కుడ్ ఆల్సో హెల్ప్ ఇండియా. ఇది అదే కాదు, ఇండియాకి ఇంకా తోడ్పడుతుంది. ఎందులోని? మీట్ ఇట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDG. మనం చదివాను చూడండి, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG అని. ఓకే, గోల్ 15 ఏంటంటే అది గోల్ 15 విచ్ కాల్స్ ఫర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏం చేయాలండి? ఫారెస్ట్ అండ్ కంబాటింగ్ డిజర్టిఫికేషన్, ఎడార్లు అయిపోకుండా, రిస్టోరింగ్ ఎకోసిస్టమ్, వాతావరణం అంతటినీ మనం కానీ మళ్ళీ పూర్వవైభవం తెచ్చగలిగితే కెన్ ఆల్సో మిటిగేట్, లెసన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. పర్యావరణంలో మార్పుల్ని అంతగా ఎఫెక్ట్ ఉండదు. 46 degrees centigrade నెక్స్ట్ సమ్మర్ వైజాగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 50 degrees centigrade. రెస్టోర్ కానీ చేయగలిగితే 42కి తెచ్చామనుకోండి, ఓకే, we have won. సో మిటిగేట్ అవ్వచ్చు క్లైమేట్ చేంజ్, రిస్టోరింగ్ ఎకోసిస్టమ్స్. ఎందుకంటే విచ్ ఎక్సాసర్బేట్, విచ్ వర్సెన్ ల్యాండ్ డిగ్రేడేషన్. పర్యావరణం ఇంకా పాడైపోతుంటే ఇంకా భూమి పాడైపోతూ ఉంటుంది. ఓకే, అవన్నీ ఆ వర్సనింగ్ ఆపచ్చు. డిగ్రేడెడ్ ల్యాండ్ లూజెస్ ఇట్స్ కెపాసిటీ టు అబ్జార్బ్ CO2. ఏ ల్యాండ్ అయితే పాడైపోయిందో ఆ ల్యాండ్ ఇంకా CO2ని తీసుకోలేదు. అప్పుడు CO2 పైన ఉండిపోయింది అనుకోండి, పర్యావరణం కాలుష్యం ఎక్కువైపోద్ది. ఫర్దర్ కంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ వార్మింగ్, వెంటనే ఏమవుద్ది? ప్రపంచం వేడికిపోతుంటుంది. ఓకే, బై రిస్టోరింగ్ ఇట్స్ ఎకోసిస్టమ్, ఓకే, ఆ పర్యావరణం అంతా మళ్ళీ దాని పూర్వవైభవం తెస్తే ఇండియా కెన్ ఇంప్రూవ్ ఇట్స్ కార్బన్ సింక్స్. ఓకే, కార్బన్ సింక్స్. ఇప్పుడు మన కార్బన్ ఫుట్ ప్రింట్ ఏం చేయొచ్చు? సింక్స్ చేయొచ్చు. అండ్ మీట్ ఇట్స్ కమిట్మెంట్స్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏమన్నారు మన వాళ్ళు? 1.5 degrees centigrade తగ్గిస్తాము ప్రపంచం అంతట్లోని అని అన్ని కంట్రీలు నానుడి పెట్టుకుని, కాప్లో కూడా మన దుబాయ్లో లాస్ట్ ఇయర్ ఏం చేసాం, ఏం చేయబోతున్నాం? ఇప్పుడు ఇదే ఆన్సర్ అనమాట. ఇండియా కెన్ ఇంప్రూవ్ ఇట్స్ కార్బన్ సింక్స్ అండ్ మీట్ ఇట్స్ కమిట్మెంట్ అండర్ ది ప్యారిస్ అగ్రిమెంట్. ద యూరోపియన్ యూనియన్స్ నేచర్ రిస్టరేషన్లో NRL సెట్స్ అన్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్. అంటే చెప్పుకోదగ్గగా ప్రెసిడెంట్, సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్ ఫర్ కంట్రీస్ వరల్డ్ వైడ్, ప్రపంచం అంతా ఉన్న దేశాలకి. గివెన్ ది అలార్మింగ్ లెవెల్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్, అంటే భూమి సారం ఎలా తగ్గిపోతుందంటే మనకి చావు గంటలు వినబడుతున్నాయి అనమాట, అలాగుంది అలార్మింగ్ లెవెల్స్. అండ్ బయోడైవర్సిటీ, ఇదేమవుతుంది? నష్టమైపోతుంది భారతదేశంలో. మొక్కలు, నీళ్లు, యానిమల్స్ అన్నీ పారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఓకే, సచ్ ఎ లా ఇన్ ఇండియా, అలాంటి లా అని తెస్తే నేచర్ రిస్టరేషన్ లా ఇన్ ఇండియా వుడ్ నాట్ ఓన్లీ హెల్ప్ ఇండియా రిస్టోర్ ఇట్స్ డిగ్రేడెడ్ ఎకోసిస్టమ్. ఓకే, డిగ్రేడెడ్ ఎకోసిస్టమ్నే కాదు, ఇది 1 అనుకోండి, బట్ ఆల్సో ఏంటంటారు? కంట్రిబ్యూట్ టు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికంగా సామాజికంగా కూడా మనం చాలా డెవలప్ అవ్వచ్చు. అండ్ క్లైమేట్, వాతావరణం, పర్యావరణం మనం స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. లాగినంత లాగేసాం, మళ్ళీ పాత దాన్ని తేవాలి. స్ట్రెచ్చింగ్ అండ్ కమ్ బ్యాక్ టు రెసిలియన్స్. ద క్లాక్ ఈజ్ టిక్కింగ్, ఆల్రెడీ కదులుతాం చాలా ఫాస్ట్గా. ఇప్పుడే యాక్ట్ చేయాలి మనం. ద టైమ్ టు యాక్ట్ ఇస్ నౌ, ఎప్పుడూ కాదు, నౌ. ఓకే, సో వాట్ ఈస్ ఆథర్ టాకింగ్ అబౌట్? అక్యూట్, సివియర్, SCVER, చాలా సివియర్గా ఉందండి అంటాం కదా, చాలా సివియర్గా ఉంది.
సో దట్ ఈస్ యువర్ అక్యూట్ అంటే అదనమాట ఫస్ట్ మీనింగ్ మనకి రావాల్సింది. తర్వాత ఏమన్నా రావుతారు గారు, గ్రౌండ్ బ్రేకింగ్ అంటే ఇన్నోవేటివ్, ఎవ్వరు వెళ్ళని మార్గంలోనే అన్నాను కదా. కొత్తగా అందరూ ఒక మార్గంలో వెళ్తే కొత్త మార్గం చూపెట్టాలి ఎవరో ఒకరు వచ్చి. ఓకే, వాడు గ్రాపుల్ అంటే ఏంటి, స్ట్రగుల్. ఓకే, డిజర్టిఫికేషన్, డ్రై ల్యాండ్స్ బికమింగ్ మోర్ యారిడ్, మోర్ డ్రై. క్లియర్? వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎంత ఓపెన్గా అన్నారు చూడండి. వాటర్ షెడ్ అనగానే ఏమన్నారు ఆథర్ గారు మనకి, సస్టైనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, సస్టైనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. పీట్ ల్యాండ్. ఓకే, పీట్ అంటే ఏంటి ఏమన్నాను, ఆ చెత్త అదంతా మురుగు అవన్నీ ఉంటాయి కదా, లేయర్స్ ఆఫ్ పార్షల్లీ డీకేడ్, ఫుల్గా కుళ్ళిపోవి, పార్షల్లీ డీకేడ్. ఓకే, పార్షల్గా కుళ్ళిపోయిన ఆర్గానిక్ మ్యాటర్. ఇది ఎక్కువ ఎక్కడవుతాయి ఇవన్నీ, వాటర్ లాగ్డ్ సాయిల్స్, నీళ్ళు అక్కడి నుంచి కదలవు ఇంకా, అక్కడ ఇవన్నీ వచ్చి ఓకే ఈ కుళ్ళంతా, ఈ చచ్చిపోయిన ఎలకలు కానీ కుక్కలు కానీ ఇంకా అడక్కండి, చెత్త అంతా వచ్చి అక్కడ ఆగి అంత పీట్ ల్యాండ్లో తయారైపోతుంది. ఓకే, బటర్ఫ్లై అండ్ బర్డ్ ఇండెక్స్. ఓకే, దీస్ టూ creatures, these two are sensitive to environment changes, environmental changes. సో లైఫ్ ఆన్ ల్యాండ్ తెలియాలి అంటే బటర్ఫ్లై బర్డ్ ఇండెక్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైఫ్ ఆన్ ల్యాండ్ ఇండెక్స్ అంటాం. లైఫ్ ఆన్ ల్యాండ్ ఇండెక్స్ ఇది. ఓకే, this is what we are talking here. So this is the article today about the environmental degradation, which is very, very helpful from the article point of view. And also for the job seekers, I should thank Mamta and Subhash for getting these slides so beautifully done. At very short notice, they get the work done. Congrats, and I appreciate. And we all should thank IACE, and I thank my friend and my colleague here, Shankar, who is helping me in recording these classes. I am Srinivas Pulyapudi. With the encouragement of the management, chairman and director of IACE, we bring these classes to all the job seekers of not only IACE, but also everybody. Any kind of positive suggestions, feel free to give us. We are ready to accept them and we'll implement them. That's the whole point. Thank you.